ప్లీజ్ కమ్ అండ్ టేక్ రెస్క్యూ ఇన్ మీ. పరిగెత్తుతావు. పొద్దున లేచిన దగ్గర నుంచి 1 గంట మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవటానికి టైం లేదమ్మా. తమ్ముడు 1 గంట బైబుల్ చదువుకోవటానికి చైర్లో ఎండలో కూర్చొని బైబుల్ చదువుకోవటానికి టైం లేదా? సెల్ ఫోన్ కొట్టే టైం అయిపోతుందా? ఆయన ఆశ్రయించు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. పాపం పోగొట్టేటువంటి దేవుడు. ఎక్కడ మునిగినా నీకు పాప క్షమాపణ లేదు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగినటువంటి నయమాను పాపం ఎలాగా శుద్ధి అయిపోయిందో, ఆ యోర్దాను అనేటువంటి యేసు క్రీస్తులోనికి మనం వస్తే మన జీవితం ధన్యం చేస్తాడు. బాగుపడగోరుచున్నావా? స్వస్థపడగోరుచున్నావా? జీవితం ఆనందమయం చేసుకోవాలనుకుంటున్నావా? నీ భార్యకు మంచి భర్తగా ఉండాలనుకుంటున్నావా? నీ భర్తకు మంచి భార్యగా ఉండాలనుకుంటున్నావా? నీ పిల్లలను భక్తులను చేయాలనుకుంటున్నావా? భ్రష్టులను చేయాలనుకుంటున్నావా? తల్లులు జాగ్రత్త. తల్లులు, నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ఏంటంటే, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నా తల్లిదండ్రులు నాకు చూపించిన మార్గం, నా తల్లిదండ్రులు నాకు వేసిన బీజం. వాళ్ళు దేవుని యందు భయము భక్తిని నేర్పించినటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి నేను ఇక్కడ ఉన్నాను. కానీ ఇఫ్ మై పేరెంట్స్ ఆర్ నాట్ దేర్, ఐఎమ్ నాట్ హియర్. అంటే దేవుని కృప ద్వారానే.